అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశకార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో వేదసారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ, వేదార్థాలు, వేదము యొక్క గొప్పతనము, వేదమంత్రాలకు అర్థము, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులోని కొన్ని ధారావాహికల నుండి పూర్తిగా మనం రుద్రాధ్యాయం, యజుర్వేదాత్మకమైనటువంటిది, సాక్షాత్ వేద స్వరూపుడైనటువంటి శివుడి యొక్క తత్వము, లీలామానుష విగ్రహ రూప ధ్యానములన్నీ కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2 అనువాకాలు పూర్తి అయి 3వ అనువాకంలో 4 యజస్సులను పూర్తిగా మనం చేసుకొని 5వ యజస్సులోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఇందులో పరమేశ్వరుడి యొక్క రూపం ఇలా ఉంది, పరమేశ్వరుని యొక్క రుద్రాధ్యాయం. మామూలుగా మనం ఎక్కడికైనా వెళితే, ఒక దేవాలయానికి, శివాలయానికి వెళ్ళాము అంటే రుద్రాభిషేకం చేసుకుంటాము అనేటువంటి ఆలోచనలతో మనం నడుచుకుంటూ ఉంటాం. అసలు ఈ రుద్రాభిషేకం ఎందుకు చేయాలి, ఈ రుద్రాభిషేకంలో వచ్చేటువంటి ధ్యానములు ఏమిటి అంటే, మామూలుగా మనము ఉండేటువంటి శివుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ, అమ్మవారికి కానీ, వీళ్ళందరికీ కూడా సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు అంటూ అనేకముగా అనుష్టుప్ ఛందస్సులోనో లేక జగదీ ఛందస్సులోనో ఉండేటువంటి శ్లోకాలను నామరూపాలుగా పదవిభజన చేసి మనము అర్చనలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ రుద్రాధ్యాయం పూర్తిగా కూడా శివుడి యొక్క ఢమరుకము నుండి వచ్చినటువంటిదే. ఈ 4 వేదాల యొక్క సారము, భాగము, రూపము ఇదంతా కూడా ఒకే దగ్గర ఉన్నటువంటి లక్షణం. దీనిని రుద్రం అని పిలుస్తూ ఉన్నాం. అనగా రౌద్రాన్ని ప్రళయకాలంలో రుద్రుడు తాండవం చేస్తూ ఉండేటువంటి సమయంలో కళ్ళు ఎర్రగా ఉండి ఎక్కడా కూడా ఎవరిని చూడకుండా తన పని తాను చేసుకుంటూ తాను రౌద్ర స్వభావంతో విహరిస్తూ ఉన్నటువంటి రుద్రుడు అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. శివుడు అంటాం, రుద్రుడు అంటాం, కపర్ది అంటాం, ఇలా అనేకమైనటువంటి పేర్లతో మనము ఆ యొక్క పరమశివుణ్ణి పిలుస్తూ ఉన్నాం. అందులో భాగంగా వేదమే శివుడు, శివుడే వేదమైనటువంటి ఈ యొక్క శివతత్వము, వేదతత్వము అంతా కూడా ఈ రుద్రంలో ఏ రకంగా ఉంది అనగా, మొదటి అధ్యాయం పూర్తిగా కూడా ఆ శివుడు ఏమేమి ధరించినాడు, ఏ ఆయుధాలు చేతపట్టుకున్నాడో తెలిసింది. 2వ అనువాకం పూర్తిగా కూడా శివుడి యొక్క రూపం ఏ విధంగా ఉందో ఆ రూపాలకన్నింటికి కూడా నమస్కారం చేశాం. 3వ అనువాకంలో దొంగలు, దారి దోపిడీ చేసేటువంటి వ్యక్తులు, వాళ్లను అరికట్టేటువంటి విధానం, శివుడు ఏ రకంగా ఉన్నాడు, వాళ్లకు ఈయన పతి ఎలా అయ్యాడు. మామూలుగా 2వ అనువాకంలో పశుపతి అనేటువంటి శబ్దముతో శివుణ్ణి కీర్తించినాము. పశుపతి అనగా పశువులకు పాలకుడు అని అర్థం. అదే విధముగా ఇక్కడ తస్కరాణాం పతయే నమః అని వచ్చింది, వంచతే నమః అని ఉంది. అనగా తస్కరులు అనగా ఎత్తుకొని వెళ్ళేటువంటి వాళ్ళు అని అర్థం. ఇప్పుడు తెలుగులో కూడా సంస్కృత పదాలు విపరీతంగా ఉన్నాయి. అందులోనూ తస్కరణ అనేటువంటి పదానికి దొంగ అని అర్థం. తెలుగు వ్యాకరణంలో వ్యుత్పత్తిలో కూడా ఈ రకంగానే వస్తుంది. అలాంటి లక్షణాలకి ఈయన గురువు ఎలా అవుతున్నాడు అనేటువంటి శబ్దాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ తస్కరణ ఎవరైతే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారో వాళ్ళందరికీ ఈయన పతి అవుతున్నాడు. అనగా పతి అనగా ఈయన దొంగలకు నాయకుడు ఎలా అవుతున్నాడు అనేటువంటి ఆలోచన మనం చేస్తే, ఈ దొంగలను మంచితనముగా మార్చడానికి తాను పతి అయి వాళ్ళను దొంగల నుండి భక్తులుగా మారుస్తున్నాడు, మంచివాళ్ళుగా మారుస్తున్నాడు అనేటువంటి నిగూఢ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రకంగా ఉంది, నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. వంచడం అని అంటాం, అనగా మోసము చేయడం అని అర్థం.
పరివంచతే, అంతకు మించినటువంటి మోసాన్ని కూడా చేసేటువంటి వాళ్ళు. స్థాయూనాం పతయే నమః. ఆ విధముగా దారి వెంట వెళ్ళిపోయేటువంటి వాళ్ళనందరినీ కూడా అపహరించుకొని వారి దగ్గర ఉండేటువంటి వాళ్ళ సామాగ్రిని అంతా కూడా చేతపట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా వంచన చేసేటువంటి వాళ్ళు నయవంచకులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈయన పతి అవుతున్నాడు శివుడు. ఆ రకముగా ఉండేటువంటి అనగా దొంగల రూపంలో ఉండేటువంటి శివుడికి కూడా నేను నమస్కరిస్తున్నాను అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆశావశాదష్ట దిగంతరాలే దేశాంతరభ్రాంతమశాంత బుద్ధిం ఆకారమాత్రాదవనీసురం మాం అకృత్య కృత్యం శివ పాహి శంభో. అనేకమైనటువంటి మేము తప్పులన్నీ కూడా చేస్తున్నాం. ఆశావశాదష్ట దిగంతరాలే దేశాంతరభ్రాంతమశాంత బుద్ధిం ఆకారమాత్రాదవనీసురం మాం. అకృత్యములు మేము ఎన్నో చేస్తున్నాము. అలాంటి వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టి మమ్మల్ని శివ పాహి శంభో, మమ్మల్ని కాపాడుగాక అని మనం శివుడికి ధ్యానం చేసినట్టుగా విద్యారణ్య స్వామివారు, విద్యా నృసింహ భారతీ స్వామివారు రాసినటువంటి ఈ శివాష్టకంలో తెలుపుతూ ఉన్నారు. ఆ విధముగా శివుడు ఈ రకమైనటువంటి దొంగలకు కూడా నాయకుడు అవుతున్నాడు. అలాంటి నాయకుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యజుస్సు యొక్క అర్థం. నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. వంచతే అనగా మోసం చేసేటువంటి వాడు, పరివంచతే అంటే అంతకు మించిన మోసాన్ని చేసేటువంటి వాడు అని అర్థం. అప్రతిహతముగా మోసము చేసేటువంటి వాడు అని. పరివంచతే అంటే అప్రతిహతం, ఏదైనా చెప్పి అక్కడి నుండి మోసం చేసి వారి దగ్గర నుండి ఎత్తుకొని వెళ్ళిపోయేటువంటి వాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. స్థాయూనాం అనగా మంచివాడిగా నటించి వారి దగ్గర నుండి ఉండేటువంటి సామాగ్రిని దొంగిలించేటువంటి వాడు, అనగా మోసము చేయడానికి ఏ విధంగానైనా రాగలిగినటువంటి వాడు స్థాయూనాం అనేటువంటి పదానికి అర్థం. సత్పురుషుల వేషంలో తిరుగుతూ దుష్ట ఆలోచనలతో ఎదుటి వారిని మోసం చేసేటువంటి వాళ్ళని కూడా స్థాయూనాం అని పిలుస్తూ ఉంటారు. ఇది ఈ యొక్క యజుస్సు యొక్క అర్థం. ఈ యజుస్సుని పారాయణం చేయడం వల్ల, ఈ యజుస్సు అనుష్ఠానం చేయడం వల్ల మనకు ఉండేటువంటి మానసికమైనటువంటి బాధలు తొలగిపోతాయని కూడా మనకు ఈ యజుస్సు మంత్రానుష్ఠాన ఫలం మనకు తెలుపుతూ ఉన్నది. ఇది 4వ యజుస్సు. ఆ తర్వాత వచ్చేటువంటి యజుస్సు నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః. నిచేరవే అనగా ఎప్పుడైతే అపహరించాలి అనేటువంటి బుద్ధి కలుగుతూ ఉంటుందో, ఎలాగైనా అపహరించాలి అనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారో వాళ్ళను నిచేరవే అని అంటారు. ఎప్పుడు అవకాశం కలుగుతూ ఉంటుందో అదే తలంపు, ఆ అవకాశాన్నే తాను మార్గముగా ఎంచుకునేటువంటి వాడు. సావధానులై ఎల్లప్పుడూ తిరుగుతూ చిత్తస్వభావముతో ఎదుటి వ్యక్తిని లోబరుచుకొని వారి దగ్గర ఉండేటువంటి సామాగ్రిని ఎత్తుకొని వెళ్ళేంత శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని ఎదుటి వారిని మోసం చేసేటువంటి తెలివిని సంపాదించుకోవడంలో వారు దిట్టలై ఉంటారు. అలాంటి వారికి పతిగా ఉండేటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. ఈ నిచేరవే అనేటువంటి పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. రహస్యముగా తిరుగువాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః. పరిచరాయ, చరహ అంటే తిరగడము అని అర్థం, నడవడము అని అర్థం. చరహ, స్థిరహ అని 2 రకాలుగా మనము వాక్యాలు ఉంటాయి. స్థిరము అంటే ఒకే ప్రదేశంలో ఉండడం, చరము అంటే సంచరించుకోవడం, సంచరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి చర, వెళ్తూ ఉండేటువంటి వాడు. నమో నిచేరవే పరిచరాయ, ఆయా ప్రాంతాలలో తిరిగేటువంటి వాడు. అరణ్యానాం పతయే నమః. అరణ్యములు అనగా అడవులు అని అర్థం. ఆ అరణ్యములో ఉండి ఎక్కడైతే మనకు సామాగ్రి కనబడుతూ ఉంటుందో అక్కడి నుండి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయేటువంటి వారలు అని కూడా మనం అనుకోవచ్చు. వీళ్ళను బందిపోట్లు అనేటువంటి శబ్దంతో పిలుస్తూ ఉంటారు. అలాంటి వారికి పతి ఎవడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. అలాంటి పతికి నేను నమస్కరిస్తున్నాను. నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః. అరణ్యములో నివసించి వారినందరినీ కూడా ఎవరినైతే తాను మోసగించదలుచుకున్నాడో వారి యందు వారు వెల్లడిగా తిరుగుతూ అనేకమైనటువంటి మాటలను నయవంచన చేసేటువంటి విధానముగా వారినందరినీ కూడా మాట్లాడి వారిని లోపరుచుకొని వారి దగ్గర ఉండేటువంటి
సామాగ్రినంతా కూడా ఎత్తుకొని వెళ్ళడానికి తాను చేసేటువంటి మాయ మాటలు చెప్పి నడుచుకుంటూ వెళ్ళేటువంటి విధానం అంతా కూడా నిచేదవే పరిచరాయ అరణ్యానాం పతయే నమః. అలాంటి వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే గురువు అవుతున్నాడు, ఆయనకు నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ నీవు శివుడివే, నేను శివుడినే అనేటువంటి అర్థంతో పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటే ఒక రూపాన్ని చూపించి రూపంలో పరమాత్మ ఉంటాడు అనేటువంటి ధ్యానాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనిషికి సాటి మనిషే దైవత్వముగా కనబడుతూ ఉన్నాడు. అనగా దొంగలో శివుడే కనిపిస్తున్నాడు, ఆ దొంగతనం చేసేవాడిలో శివుడే కనిపిస్తున్నాడు, దొంగతనం అయ్యేటువంటి వ్యక్తి కూడా శివుడి స్వరూపంలోనే కనబడుతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. ఆ తర్వాత యజుస్సు నమస్సృకావిభ్యో జిఘాగుం సద్భ్యో ముష్ణతాం పతయే నమః. ఈ మూడవ అనువాకం పూర్తిగా కూడా దొంగలు, బందీపోట్లు, అదే విధముగా నయవంచన చేసేటువంటి వాళ్ళు, మానసిక క్షోభను గురి చేసేటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క రూపములు, వీళ్లకు అధిష్టానమైనటువంటి దేవత, వారు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి మూడవ అనువాకం చెప్తూ ఉంది. అందులోనే శృకావిభ్య అనగా వజ్రాయుధాలను ధరించి ఉన్నటువంటి వాడు, అలాంటి వజ్రాయుధాలను ధరించి ఏమి చేస్తున్నాడు అని మనం ప్రశ్న వేసుకుంటే, జిఘాగుం సద్భ్య సమస్తమైనటువంటి చరాచర ప్రాణులను హింసించగోరుతున్నాడు. జిఘాగుం సద్భ్య అంటే అర్థం ఎక్కడెక్కడైతే ఎవరైతే తిరుగుతూ ఉన్నారో ఈ ఆయుధాలను చూపించి వారిని చంపుతాను అని చెప్పేసి భయపెడుతూ ఉన్నాడు. అలాంటి భయపెట్టేటువంటి వాళ్లకు పతి అయినటువంటి ఈశ్వరునకు నేను నమస్కరిస్తున్నాను. జిఘాగుం సద్భ్యో ముష్ణతాం పతయే నమః. ఇది రెండవ మంత్రం, యజుస్సులో రెండవ మంత్రం. ఉష్ణతాం అనగా సేద్యము చేసేటువంటి వాళ్ళు, వ్యవసాయులు అని మనం చెప్పుకోవచ్చు, కర్షకులు అని మనము మాట్లాడుకోవచ్చు. అలాంటి వారికి, అలాంటి వ్యవసాయులను భయపెట్టి వారి దగ్గర నుండి ధాన్యాన్ని దోచుకొని వెళ్తూ ఉన్నారు. అలాంటి వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయులకు, వ్యవసాయుల రూపంలో ఉండేటువంటి శివుడికి, ఈ ధాన్యాన్ని ఎత్తుకొని వెళ్ళేటువంటి వాళ్ళ ఇద్దరికీ నాయకుడైనటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. నమస్సృకావిభ్యో జిఘాగుం సద్భ్యో ముష్ణతాం పతయే నమః. ఇక్కడికి మూడవ అనువాకంలో మొదటి పనస 50 పదాలు పూర్తి అయినాయి. ఈ విధముగా శివుడి యొక్క తత్వం అంతా కూడా నింపి ఉన్నటువంటి ఈ రూపము, ధ్యానము, రత్నములన్నీ కూడా మనకు సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయముగా అందించినటువంటి ఈ రుద్రాధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత యజుస్సు నమో అసిమద్భ్యో నక్తంచరద్భ్య ప్రకృంతానాం పతయే నమః. అసిమద్భ్య అంటే అర్థం ఏమిటి అంటే, మనం మామూలుగా గరుడ పురాణంలో అసిపత్ర వనము అని వస్తుంది. అనగా భూమి అంతా కూడా అక్కడ మామూలుగా మనము గరికపోచల పైన, అనగా పచ్చటి గడ్డి పైన ఎలాగైతే నడుస్తూ ఉంటామో ఎంత హాయిగా ఉంటుందో, అలాంటి గడ్డిపోచలన్నీ కూడా అక్కడ ఇనుప చువ్వలతో ఉంటాయి. దాన్ని అసిపత్ర వనము అని అంటారు. అలాంటి అసి నమో అసిమద్భ్య, అలాంటి సన్నగా ఉండేటువంటి కత్తులని చేతి యందు ధరించి ఎదుటి వ్యక్తులను చేతితో కొట్టేటువంటి వాళ్ళు అసిమద్భ్య. నక్తంచరద్భ్య రాత్రి వేళ చరద్భ్య ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, రాత్రి వేళ తిరుగుతూ రాత్రి యందు వచ్చేటువంటి వ్యక్తులను భయపెట్టేటువంటి వాళ్ళు. నమో అసిమద్భ్యో నక్తంచరద్భ్య ప్రకృంతానాం పతయే నమః. ప్రకృంతానాం అనగా రాత్రి వేళ యందు సంచరించేటువంటి జనాలను చంపేటువంటి వాళ్ళు అని అర్థం. అలాంటి చంపేటువంటి వాళ్ళకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఆ విధమైనటువంటి శివతత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ యొక్క మంత్రం అర్థం. ఎంత అద్భుతమైనటువంటి రుద్రంలో ఎక్కడెక్కడ ఏవేవైతే దొంగతనాలు జరుగుతున్నాయో ఆ దొంగతనాలకి కారణ హేతుభూతమైనటువంటి వాడు శివుడే అవుతున్నాడు. అలాంటి వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. ఆ తర్వాత నమ ఉష్ణీషినే కిరిచరాయ కులుంచానాం పతయే నమః. ఉష్ణీషినః అనగా తలకు గుడ్డ కట్టుకున్నటువంటి వాడు, తలపాగా కట్టుకున్నటువంటి వాడు అని అర్థం. అలాంటి తలపాగా కట్టుకుని పెద్ద మనుషుల వరే సంతరించిపోతూ ఉన్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? న్యాయాన్యాయం భగవత్ స్వాధీనం. నువ్వు చేసేటువంటి న్యాయమైన అన్యాయమైన సాక్షాత్తు భగవంతుడికి స్వాధీనమైనటువంటిదే. ఇక్కడ పెద్ద మనుషుల వలె
వెలిగేటువంటి వాళ్ళు చాలామంది కూడా మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. మధ్యవర్తులుగా వాళ్ళని పెట్టుకొని మనకు ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటాం. అలా ఒకరోజు ఒక చిన్న ఇతిహాస వృత్తాంతం జరిగింది. అది ఏ విధంగా ఉంది అంటే, ఒక ఆవిడ తలపైన పాలు పెరుగు పెట్టుకొని గ్రామమంతా కూడా తిరుగుతూ ఈ పాలు పెరుగును విక్రయిస్తూ ఉంది. పాలును పెరుగును అమ్ముతూ ఉంది. అలాంటి ఆవిడ ఓ రోజు అలా వెళ్తూ ఉండగా ఒక పాముని గద్ద చంపి తన యొక్క కాళ్ళతోని పట్టుకొని వెళ్తూ ఉంటే పాము భయానికి విషపు చుక్క వెళ్ళి ఆ పాలు పెరుగు కుండల్లో పడింది. అది తీసుకొని ఆమె ఎక్కడెక్కడైతే విక్రయించి వస్తూ ఉన్నదో అక్కడ వాళ్ళందరూ కూడా ఆ పాలు పెరుగు తిన్నటువంటి వాళ్ళందరూ కూడా మరణించిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఊరిలో ఉండేటువంటి పెద్ద మనుషులంతా ఆవిడని పిలిపించి ఒక దగ్గర కూర్చుండబెట్టుకొని ఈ విధంగా అడుగుతున్నారు, నీవు ఎందుకని ఈ పాలు పెరుగు అమ్మినావు? నువ్వు అమ్మడం వల్ల ఎవరైతే వీటిని తీసుకొని ఉన్నారో వారందరూ కూడా మరణించినారు అని. పైన యమలోకంలో యముడు చిత్రగుప్తుడి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఏమని? ఇందులో ఎవరికి శిక్ష వెయ్యాలి అని. అక్కడ చూస్తే పాము విషంగెక్కడం దాని నైజం, గద్ద పామును పట్టుకోవడము దాని నైజమే. పాలు పెరుగు అమ్మడం ఎవరైతే ఈ విక్రయదారు ఉన్నారో వారి యొక్క స్వతహాగా వచ్చినటువంటి బుద్ధి. కాబట్టి ఇక్కడ ముగ్గురులో ఎలాంటి దోషం కూడా లేదు. చనిపోయినటువంటి వాళ్ళందరూ ఉన్నారే, వారి యొక్క ఆయుష్ తీరింది కాబట్టి వారు చనిపోయినారు. మరి ఇప్పుడు శిక్ష ఎవరికి వెయ్యాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు యమధర్మరాజుల వారిని చిత్రగుప్తులు వారు అడిగితే దానికి చెప్తూ ఉన్నాడు, మధ్యలో కూర్చుండి ఈ పెద్ద మనుషులుగా చలామణి అయ్యి ఎవరికైతే న్యాయాన్ని వివరిస్తూ ఉన్నారో వారికి శిక్ష విధించండి అని సెలవించినాడు యముడు. అలాంటి తలపాగా కట్టుకొని మేము పెద్దవారలము అని కూర్చొని పంచాయతీలు చెప్పేటువంటి వాళ్ళందరినీ కూడా ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం పతయే నమః అని మనం అర్థం చేసుకోవచ్చు. తలకు గుడ్డ కట్టుకొని పెద్ద మనుషుల వలె చలామణి అవుతూ మేము ఉన్నతమైనటువంటి వ్యక్తులము అని చెప్పుకునేటువంటి వారు, అదే విధముగా ఆ రకముగా పెద్ద మనుషుల వలె ఉండి జనసమూహంలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుండి అన్నీ అపహరించేటువంటి వాళ్ళు, గిరిచరాయ అనగా గిరులు అనగా కొండల యందు సంతరించుకొని వారు కష్టపడి మూలికలో లేక కట్టెలో ఇంకా ఏవైనా జంతువులకు సంబంధించినటువంటి సామాగ్రియో వాళ్ళు తీసుకొని ఎక్కడైనా విక్రయించి వారి యొక్క జీవనాన్ని సాగిద్దామనుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసేటువంటి వాళ్ళ రూపంలో ఉండేటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను. గిరిచరాయ కులుంచానాం పతయే నమః. భూమిని కూడా అపహరించేటువంటి కులుంచానాం అంటే అనగా భూమిని అపహరించేటువంటి వాళ్ళు, అలాంటి దొంగలకు పతి అయినటువంటి ఆ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. ఆ తర్వాత మూడవ అనువాకంలో రెండవ పనస ఈ విధంగా ప్రారంభమవుతుంది. నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమః. ఇషుమద్భ్య అంటే బాణములు కలిగినటువంటి వాళ్ళు, ధన్వావిభ్య ధనస్సులను ధరించి ఉన్నటువంటి వాళ్ళు, చేతి యందు ఈ ధనస్సులను అదే విధముగా బాణములను పట్టుకొని ఎదుటివారిని భయపెట్టేటువంటి వాళ్ళు. ఎలాంటి వారిని భయపెడుతున్నారు వీళ్ళు అంటే, పరమేశ్వరుడు అంటే దైవము అనగా భక్తి లేనటువంటి వాళ్ళను భయపెడుతున్నారు. ఇక్కడ దైవం అంటే ఏమిటి అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. ఇక్కడ దైవము అంటే కేవలం మనకు కనిపించేటువంటి అక్కడ ఉండేటువంటి రూపమో లేక ఏదైనా చెక్క బొమ్మనో లేక రాతి బొమ్మనో పెట్టుకొని మనం దైవత్వాన్ని అర్చిస్తే ఉండేటువంటిది దైవము కాదు. దైవము అనగా ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వాళ్ళు, ఆపదలో ఆదుకునేటువంటి వాళ్ళు, కష్టకాలంలో మనల్ని నిలబెట్టి పక్కకు నిలుచుండబెట్టేటువంటి వాళ్ళు, వీరందరినీ కూడా మనము దైవత్వంతో సమానం చేసేటువంటి వాళ్ళం. అలాంటి వారి యందు భక్తి లేనటువంటి వాళ్లకు ఈ రకమైనటువంటి బాణములను ధనస్సులను చూపించి వారిని సంహరించేటువంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులకు నేను నమస్కరిస్తున్నాను అని నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమః. ఆ తర్వాత యజుస్సు నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమః. రుద్రులారా, ఆతన్వానేభ్యః అనగా ఏదైతే ధనస్సు ఉంటుందో ధనస్సుకు ఉండేటువంటి విల్లు త్రాడు, ధనస్సు ఒక రూపంలో ఉంటుంది, అది 3 ఆకారంలో వస్తుంది. దానికి వింటికి కట్టేటువంటి తాడు ఏదైతే ఉంటుందో దానిని ఆ తాడుని సంధించినటువంటి ఎక్కువ పెట్టడానికి ఆ తాడుని సంధించేటువంటి వాళ్ళు, అందులో బాణములు ఉంచి ప్రయోగానికి సిద్ధంగా ఉంచినటువంటి వాళ్ళు. నమ ఆతన్వానేభ్యః
ప్రతిదధానేభ్యశ్చ వో నమః. అలాంటి స్వరూపముగా ఉండేటువంటి రుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను. ఆ తర్వాత యజుస్సు నమ ఆయచ్ఛభ్యో విసృజద్భ్యశ్చ వో నమః. ఆయచ్ఛద్భ్య అనగా అల్లేటువంటి తాడు ఏదైతే ఉంటుందో దానికి ఆకర్షించేటువంటి వాళ్ళు అని అర్థం. విసృజద్భ్య అనగా ఆ అల్లేటువంటి తాడును పట్టుకొని ఉన్నటువంటి, అంటే వింటికి ఉన్నటువంటి తాడును పట్టినటువంటి వారిని చూసి నమస్కరిస్తూ ఉన్నారు. ఈ విధముగా ఉండేటువంటి శివుడికి మేము నమస్కరిస్తూ ఉన్నాము అని ఈ యొక్క యజుస్సు అర్థం. బాణము సంధించి అల్లే తాడు లాగుచున్నటువంటి మీకు, అలాగే తాడులాగి శత్రువుడి మీద బాణప్రయోగం చేసేటువంటి మీకు మేము నమస్కరిస్తున్నాము శివతత్వములు అని ఈ యొక్క యజుస్సు అర్థం. నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమః. హే రుద్రాహ, ఓ రుద్రులారా మీకు మేము నమస్కరిస్తున్నాము. ఎలా? అస్యద్భ్య అని అంటున్నాము. బాణం వేయుచున్నటువంటి మీ కొరకు, బాణాన్ని ప్రయోగం చేసేటువంటి వాళ్ళ కొరకు మేము ఎవరి వద్దకైతే బాణాన్ని గురిపెట్టి ఉన్నామో వారి వద్దకు వెళ్ళేటువంటి బాణప్రయోగం చేసేటువంటి వాళ్ళకి మేము నమస్కరిస్తూ ఉన్నాము. విద్యద్భ్య అనగా శత్రువుల యొక్క దేహంలో గుచ్చుకోవడానికి వెళుతున్నటువంటి ఆ బాణములకు మేము నమస్కరిస్తున్నాము. అనగా చోరులు, బందీపోట్లు, అదే విధముగా ఎత్తుకొని వెళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళున్నారు. వాళ్ళందరిపైకి కూడా బాణప్రయోగం చేసేటువంటి శివుడు, శివతత్వంలో ఉండేటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు పరమాత్మ స్వరూపముగా ఎదుటి వారిని రక్షించడానికి వచ్చినట్టుగా మనం ఈ యజుస్సుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నమ ఆసీనేభ్యశ్చయానేభ్యశ్చ వో నమః. తెలుగులో ఒక పదం మాట్లాడతాం మనం, ఆసీనులు కండి అని అంటాం. ఆ పదము ఇందులో నుండే వచ్చింది. అంటే సంస్కృతంలో ఉండేటువంటి ప్రతి పదం కూడా అనేకమైనటువంటి భాషల్లో వ్యక్తపరిచి ఉంది. ఆసీనేభ్య అనగా కూర్చున్నటువంటి వాళ్ళు, శయానేభ్య అంటే పడుకున్నటువంటి వాళ్ళు, మీ కొరకు కూర్చున్నటువంటి వాళ్ళు, మీ కొరకు తపస్సు చేస్తూ శయన నిద్రలో ఉండేటువంటి వాళ్లకు శివతత్వముగా మేము నమస్కరిస్తున్నాము అని ఈ యొక్క యజుస్సు అర్థం. నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమః. స్వపద్భ్య అనగా పడుకొని ఉన్నటువంటి వాళ్ళు, నిద్రలో ఉన్నటువంటి వాళ్లను స్వపద్భ్య అని అంటాం. అనగా నిద్రావస్థ, సుషుప్తావస్థ, జాగ్రత్త అవస్థ అని 3 రకాలుగా ఉన్నాయి. ఈ అవస్థలలో మొదటిది స్వపద్భ్య అనగా నిద్రావస్థ. శయనము అంటే పడుకోవడం, పడుకొని ఉండడం. నిద్రావస్థ అంటే మైకంలోకి వెళ్ళిపోవడం. అలాంటి మైకంలో ఉండేటువంటి శివతత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మేము నమస్కరిస్తున్నాం. జాగ్రద్భ్య అనగా జాగ్రత్త పరిచేటువంటి వాళ్ళు, అదే విధముగా ఎప్పుడూ కూడా నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు, పాదచారులు లేక సంచరించేటువంటి వాళ్ళు, ఈ ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని సంహరించడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు, వాళ్లకు మేము నమస్కరిస్తున్నాము అని ఈ యొక్క యజుస్సు అర్థం. నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ ఓ నమః. ఉత్తిష్ఠ అని అంటాం, అనగా లేవమని అర్థం. అలా నిలుచున్నటువంటి వాళ్ళకి, ధావద్భ్య పరిగెత్తేటువంటి వాళ్ళకి మేము నమస్కరిస్తూ ఉన్నాం. అలాంటి స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మ, పరమశివ నీకు నమస్కరిస్తూ ఉన్నాం. తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమః. ఆ తర్వాత యజుస్సు నమ సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమః. సభాభ్య సభాపతిభ్య. ఇక్కడ చూడండి, సభాభ్య అంటే సభలో ఉండేటువంటి వాళ్ళందరూ అని అర్థం. సభాపతి అనగా సభను నడిపించేటువంటి వాడు అని అర్థం. అలాంటి సభాభ్య సభలో ఉండేటువంటి వాళ్లకు, సభాపతిభ్య సభను నడిపించేటువంటి వారికి మేము నమస్కరిస్తున్నాము. సభకు ప్రభువైనటువంటి వాళ్ళు, సభాస్థానులైనటువంటి వాళ్ళు, వీరందరూ కూడా పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి వాళ్ళు, వాళ్ళకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ యజుస్సు యొక్క అర్థం. నమో అశ్వేభ్యోశ్వపతిభ్యశ్చ వో నమః. అశ్వములు అనగా గుర్రములు. ఆ గుర్రము రూపము ఏదైతే ఉంటుందో ఆ గుర్రపు రూపంలో ఉండేటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ అశ్వములు అనగా 2 రకాల శబ్దములు ఉన్నాయి. ధనము లేనటువంటి వాళ్లను శశకలయోర్భేద అని ఉంది. ధనము లేనటువంటి వాళ్లను కూడా అశ్వము అని పిలువబడుతూ ఉన్నారు. అలాంటి వారికి ప్రభు అయినటువంటి ఈ పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. అశ్వేభ్యోశ్వపతిభ్యశ్చ వో నమః అంటూ ఈ యొక్క 3వ అనువాకం పూర్తిగా మహాదేవుడే దీనికి ఋషి. ఛందస్సు, ఆ జగదీ ఛందస్సులో ఉన్నటువంటి ఈ యొక్క తత్వాన్ని, రూపాన్ని, రహస్యాన్ని మనకు ఈ రుద్రాధ్యాయం వల్ల ఇచ్చినటువంటి భట్టభాస్కరాచార్యుల వారు, విద్యారణ్యుల వారు, అదే విధముగా వేదవ్యాసుల వారు మనకు అందించినారు. అలాంటి 3వ అనువాకాన్ని పూర్తిగా మనం ఈ
ధారావాహిక ద్వారా సంపూర్ణం చేసుకుంటూ ఉన్నాం. ఆశావశాదష్ట దిగంతరాలే దేశాంతర భ్రాంతమశాంత బుద్ధిం ఆకారమాత్రాదవనీసురం మాం అకృత్య కృత్యం శివ పాహి శంభో. ఏవేవైతే మనం తప్పులు చేస్తూ ఉన్నామో ఆ తప్పులకు ప్రధానమైనటువంటి హేతుభూతమైనటువంటి అధికారి, దానికి పతి, అంటే తప్పులకు పతి ఎవరు అంటే పరమేశ్వరుడు అవుతున్నాడు. అలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళనందరినీ కూడా తన యొక్క బాణముల ద్వారా, ఆయుధముల ద్వారా, అదే విధముగా వాహనముల ద్వారా సంధించి వారందరినీ కూడా ఒక మంచి తాటిపైకి తీసుకొని వచ్చి మంచి మార్గంలో నడిపించడానికి తోడ్పడుతున్నటువంటి ఈ పరమేశ్వరుడు మనందరికీ కూడా శుభం కలిగించుగాక అని ఈ యొక్క 3వ అనువాకం యొక్క అర్థం. అలాంటి రుద్రాధ్యాయంలో మొదటి 2 అనువాకాలు పరమేశ్వరుని యొక్క తత్వము, పరమేశ్వరుని యొక్క ఆయుధములు అయితే 3వ అనువాకం ఎక్కడెక్కడైతే పరమేశ్వరుడు సంతరించుకొని తన యొక్క రూపాన్ని చూయించి ఎదుటి వ్యక్తులను మంచి మార్గంలో నడిపించడానికి తోడ్పడుతూ ఉన్నాడో అలాంటి అనువాకం ఈ 3వ అనువాకం. ఈ అనువాకం ఇక్కడితో పూర్తయింది. వచ్చే ధారావాహిక నుండి 4వ అనువాకంలోకి వెళ్ళి ఆ పరమేశ్వరుని యొక్క తత్వము, రుద్రాధ్యాయం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.